నవంబర్ 1వ తేదీని మనం కర్ణాటక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటాము. సో కర్ణాటక రాష్ట్రం అన్నటువంటిది ఏర్పడినటువంటి నవంబర్ 1, 1956. దానిని మనం కర్ణాటక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటాం. దీన్ని రాజ్యోత్సవం అని కూడా పిలుస్తూ ఉంటాము. సో మన భారతదేశంలో రాష్ట్రాల యొక్క పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి రాష్ట్రాల్లో కర్ణాటక అన్నటువంటిది కూడా ఒకటి. సో కర్ణాటక రాష్ట్ర కన్నడ మాట్లాడేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఏకం చేస్తూ ఈ కర్ణాటక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఇక్కడ ఆ రాష్ట్ర జెండా అయినటువంటి ఎరుపు, పసుపు, సో ఈ రాష్ట్ర జెండాను విస్తృతంగా ప్రదర్శించటం కావచ్చు, కార్యక్రమాలని చేపట్టడం కావచ్చు. అట్లానే అక్కడ ఎవరైతే సాధకులు ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ వివిధ రంగాల్లో ఎవరైతే నిష్ణాతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా రాజ్యోత్సవ అవార్డులు అన్నటువంటిది కర్ణాటక ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది. సో దీని ప్రకారం ₹1,00,000 లేదంటే 10 లక్షల రూపాయల బహుమానం అన్నటువంటిది ఇవ్వటం, అలాగే 20 గ్రాముల వరకు ఉండేటటువంటి ఒక పథకాన్ని ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా చేస్తారనమాట వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ని గుర్తించడానికి.